గైస్ ఫ్రెష్ ప్రింట్స్ జాబ్ ఎలా అప్లై చేయాలి ఏంటి అని కొంతమంది అడుగుతున్నారు. ఆ డీటెయిల్స్ చెప్దామనేసి నేను వీడియో చేస్తున్నా. అండ్ లింక్ ఓపెన్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఇచ్చాను ప్రీవియస్ లింక్లో. అండ్ ఇది boards.greenhouse.io ఫ్రెష్ ప్రింట్స్ జాబ్స్ అని అవుతుంది. నేను ఇచ్చిన లింక్ డైరెక్ట్ కెరీర్ పోర్టల్కి రీడైరెక్ట్ అయిపోతుంది మీకు. ఓకే, ఇక్కడ అప్లై నవ్ అని ఉంటుంది. డీటెయిల్స్ అన్ని మీరు క్లియర్గా చదువుకోవచ్చు, కావాలంటే ఒకసారి చదవండి అర్థం కాకపోతే. అండ్ 1 year ఎక్స్పీరియన్స్ మినిమం ఉండాలి. అప్లై నవ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి నేను ఇక్కడ జస్ట్ ఏదో ఒక డీటెయిల్స్ ఇస్తున్నాను అనమాట. అండ్ ఓకే, అండ్ మెయిల్ ఐడి కూడా నేను ఒకటి క్రియేట్ చేశాను, సో ఆ మెయిల్ ఐడి ఇస్తున్నాను. నెక్స్ట్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఓకే, అండ్ రెజ్యూమ్ అటాచ్ చేయాలి ఇక్కడ. ఓకే, లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఉంటే కనుక ఇవ్వండి, లేకపోతే పర్లేదు, నో ఇష్యూ దాంట్లో. వన్ సెకండ్ గైస్, నేను రెజ్యూమ్ అప్లోడ్ చేసి నేను కంటిన్యూ చేస్తాను. యా గైస్, నేను రెజ్యూమ్ ఇక్కడ అప్లోడ్ చేశాను. అండ్ డీటెయిల్స్ నా నేమ్ చేంజ్ చేశానులేండి, ఇందాక వేరేది ఇచ్చాను. సో అప్లోడ్ చేశాక ఇక్కడ ఉన్నాయి కదా మీకు, వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ ద నెక్స్ట్ 5 years అని ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది కదా. దీన్ని యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసి మీరు ఇక్కడ ఉంది, ఇఫ్ ఇట్ టేక్స్ యూ 5 minutes టు యూజ్ ఏఐ టు కంప్లీట్ ద టెస్ట్. ఒకవేళ ఏఐ నుంచి తీసుకుని మీరు రాసేస్తే కనుక ఈ కంపెనీ వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, ఇట్ టేక్స్ అస్ 30 seconds టు డూ ఏ ప్లగారిజం చెక్. మనం 5 minutesలో రాస్తే వాళ్ళు 30 secondsలో ప్లగారిజం చెక్ చేసి వాళ్ళు రిజెక్ట్ చేస్తారంట. ఓకేనా, సో మనం ఈజీగా రాయొచ్చు, చాట్‌జీపీటీ నుంచి రాయొచ్చు. బట్ ఒక కొన్ని వేస్ ఉన్నాయన్నమాట. సో ఓకేనా, అది ఫాలో అవ్వాలి మనం. ఓకే, అండ్ ఆన్సర్స్ నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను, మీరు కావాలంటే సేమ్ యూస్ చేసుకోవచ్చు. యా గైస్, నేను ఇక్కడ అప్లోడ్ ఆన్సర్స్ అనేవి పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా, అండ్ ఈ ఆన్సర్ని మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, ఇది ప్లగారిజం ఏమి ఉండదు. సో ఫర్దర్గా చెప్తున్నాడు అనమాట. అండ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ జస్ట్ ఇవ్వండి, ఇది ఇవ్వండి, మీరు ఓన్గా కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్కి మోస్ట్ అడ్వాన్స్డ్ డిగ్రీ ఏంటి, విచ్ యూనివర్సిటీ మీరు గ్రాంట్ చేశారు, అండ్ ఎక్కడ. ఓకే, ఈ క్వశ్చన్కి కూడా మీరు మీ ఓన్ ఆన్సర్ ఇవ్వాలి ఇది. ఎందుకంటే మీ డిగ్రీ, వాట్స్ యువర్ మోస్ట్ అడ్వాన్స్డ్ డిగ్రీ, మీ డిగ్రీ ఎప్పుడు కంప్లీట్ అయింది, లేకపోతే బీటెక్కా లేకపోతే డిగ్రీనా, నేను ఒక శాంపుల్గా నేను ఇస్తాను మీకు, అది చూసి ఆ ఫార్మేట్లో మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఓకే, యా నేను ఇక్కడ ఇస్తున్నాను, బ్యాచిలర్ బీటెక్ అనమాట, కంప్యూటర్ సైన్స్లో జేఎన్టీయూకేలో కంప్లీట్ అయింది అని చెప్పి, గ్రాడ్యుయేటెడ్ ఇయర్ 2017. ఓకే, ఈ ఫార్మేట్ యూస్ చేసుకుని మీరు మీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ చేంజ్ చేయొచ్చు. ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ద శాలరీ వీఆర్ ఆఫరింగ్ ఫర్ దిస్ రోల్, ఎస్ అని పెట్టండి. హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ విత్ కస్టమర్ సర్వీస్, వాళ్ళు కన్ఫామ్గా మినిమం 1 year కావాలి అంటున్నారు కాబట్టి 1 to 3 అని పెట్టండి. ఓకేనా, ఇన్ కేస్ ఈ రోజుల్లో ఎక్స్పీరియన్స్ నేను ఇక్కడ చెప్పకూడదు, బట్ చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే మీకు ఏదో ఒక ఫీల్డ్లో ఉంటుంది కదా, ఏదో ఒకటి. గ్రాడ్యుయేషన్ 2021లో అయితే ఇప్పుడు దాకా ఖాళీగా అయితే ఉండరు కదా, ఏదో ఒకటి చేసుంటారు కదా, సో దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ హ్యాండిల్ ఏ సిచ్యువేషన్, అండ్ వేరే కస్టమర్ ఈజ్ అప్సెట్, ఇది ఒక కంపెనీ పాలసీ ప్రకారం ఒక క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. దీనికి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి, నేను ఆల్రెడీ చదివాను, ఓల్గా పెట్టాను అనమాట. ఓకేనా, ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసేయండి. దీనికి వచ్చేసి ఆ ప్రయారిటైజ్ బేస్డ్ ఇది సెలెక్ట్ చేయండి. అండ్ హ్యావ్ యూ వర్క్డ్ ఇన్ నైట్ షిఫ్ట్ ఎన్విరాన్మెంట్, ఎస్ పెట్టండి. ఓకే, సో మనకి ఏంటంటే ఇంప్రెషన్ ఫస్ట్లోనే మనం అన్ని నో నో, నేను చేయలేను, నాకు అది రాదు, నీకు ఇది రాదు అని చెప్పకూడదు ఏ జాబ్కైనా సరే. సో వచ్చు అనే స్టార్ట్ చేయండి, వాట్ ఎవర్ ఇట్, తర్వాత చూద్దాము మనం క్రాక్ చేయగలమా లేదా అనేది. ఫస్ట్ పాజిటివ్గా ఇవ్వాలి కదా వాళ్ళకి ఆన్సర్స్ అట్లీస్ట్. ఓకే, ఆర్ యూ కంఫర్టబుల్ విత్ షిఫ్ట్ టైమింగ్స్, ఎస్. ఓకే, యా ఇదంతా పెట్టాక నెక్స్ట్ ఇక్కడ కింద ఉంటుంది, అది క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అప్లయింగ్, వీ అప్రిషియేట్ యువర్ రీచింగ్ అవుట్, వీ గెట్ 100 ఆఫ్ అప్లికేషన్స్ అని వస్తుంది మెసేజ్, బట్ కన్ఫామ్గా మెయిల్ అయితే వస్తుంది. ఓకేనా, అండ్ కన్ఫామ్గా మెయిల్ వస్తుంది, కొంచెం వెయిట్ చేయండి. ఓకే, మెయిల్ వచ్చాక నాకు
మీకు ఏదైతే టెస్ట్ లింక్ వచ్చిందో అది నాకు సెండ్ చేయడము, లేకపోతే నేను చెప్తాను ఎలాగనేది. వీడియో ముందు మీరే కూర్చోవాలి. సో వీ హ్యావ్ ఏ సొల్యూషన్ ఫర్ దట్ అనమాట. అల్ట్రావ్యూర్ యూజ్ చేసి మేము కొంచెం చేస్తాము. ఓకే. దానికి అసెస్మెంట్‌కి కంప్లీట్‌గా క్లియరెన్స్ కావాలి అంటే కనుక కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను నేను కింద. దానికి వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. ఓకేనా? ఓకే గైస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.